హాయ్ ఫ్రెండ్స్. డబ్బు అనేక విధాలుగా మనిషిని మోసం చేసిద్ది, మోసపుచ్చేలాగా చేసిద్ది, ద్రోహానికి ఒడిగట్టిద్ది, అన్యాయానికి దారి తీపిచ్చిద్ది. అవసరాలు ఎప్పుడు ఏ రకంగా మనిషిని మారుస్తాయో ఫ్రెండ్స్ డబ్బు ఒక్కదానికే తెలుసు. అలాంటి డబ్బుని చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నమ్మించి మోసం చేయటం. నమ్మకం అనే ముసుగులో, స్నేహం అనే ముసుగులో ఎంతోమంది ఎన్నో అవసరాలు చెప్పి ఇంకాసేపట్లోకి నా కుటుంబం, నా జీవితం అన్యాయం అయిపోతుంది అని చెప్పి అవసరానికి తీసుకునే డబ్బులు తిరిగిపోతే ఎంత బాధపడతారో ఆ ఇచ్చిన వాళ్ళకే అర్థమైంది ఫ్రెండ్స్. ఎందుకనంటే నమ్మకాన్ని కోల్పోతారు, తిరిగి మళ్ళా వాళ్ళ మొహం ముందు వాళ్ళు నిలబడటానికి సరిపోరు. డబ్బు చాలా రకాలుగా అవసరమే కానండి, వ్యర్థమైన పనులు కాదు ఫ్రెండ్స్. ప్రాణం కంటే విలువైనది ఏదైనా ఉంది అంటే కనుక అది డబ్బే అంటారు. అలాంటి నమ్మకాన్ని, అలాంటి డబ్బుని రెండు జోన్ పెడితే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నమ్మకం అనేదానికి, స్నేహానికి, జీవితాలకి ఎవరు కూడా తీసుకున్న వాటికి న్యాయం చేస్తే ఫ్రెండ్స్ ఏ స్నేహితులు ఎవరిని కూడా దేశించాల్సిన పనిలా, దూషించాల్సిన పని. నమ్మక ద్రోహం చేశారు అని ఒక పేరు కూడా పడాల్సిన పని ఉండదు ఫ్రెండ్స్. డబ్బు ఇచ్చేటప్పుడైనా, తీసుకునేటప్పుడైనా నీ కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు ఇచ్చేటప్పుడు